పోతుంది ఫస్ట్ టేక్ ఆఫ్ కి రెడీ 3 2 1 ఇస్పెట్రా అరే 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 కాస్ట్ వచ్చేసి అమెజాన్లో కావచ్చు ఫ్లిప్కార్ట్లో కావచ్చు మనకు 2499 అవుతుంది 2500 రూపీస్ అవుతున్నది దానికంటే తక్కువ ప్రైస్కి ఏ విధంగా ఉన్నా నేను మీకు చెప్తా హలో గైస్ నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్ దగ్గర 1 ఇయర్ బ్యాక్ మేమైతే ఒక రిమోట్ కంట్రోల్ ఫోమ్ ఫైటర్ అయితే తెప్పించడం జరిగింది దాన్ని ఫ్లై చేయడానికి ట్రై చేస్తే ఒక రోజు మొత్తం కష్టపడ్డా సరే అది వచ్చేసి ఎగరలేదు సో ఫైనల్లీ ఈ రోజు ఈ వీడియోలో మేము మళ్ళీ తెప్పించాం ఫోమ్ ఫైటర్ సో మీరు ఇక్కడ చూసినట్లయితే అది వచ్చేసి ఇదే సేమ్ టు సేమ్ ఇదే బాక్స్ లో ఇదే ప్లేన్ అయితే రావడం జరిగింది కాకపోతే నాకు తెలిసి దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందో ఏమో దాన్ని మేము రిపేర్ చేయడానికి ట్రై చేసినా సరే అది వచ్చేసి గాల్లో అయితే ఎగరలేదు సో ఆ టాయ్ ఏదైతే ఉందో దాన్ని గాల్లో లేపలేకపోయినా ఒకసారి మళ్ళీ టెస్ట్ చేద్దామని చెప్పేసి ఇంకోసారి మీ ముందుకైతే దీన్ని తీసుకొచ్చిన అండ్ ఈ రోజు ఈ వీడియోలో దీన్ని అన్బాక్సింగ్ చేసి మనమైతే లేపబోతున్నాము వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూసినట్లయితే దీని మీద ఏదైతే ప్లేన్ ఉందో సేమ్ ఇటువంటి ప్లేనే వస్తుంది లోపల ఉంది నీకు అన్బాక్సింగ్ చేసి మీకు చూపిస్తా సో దీని ఫీచర్స్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే బాడీ బ్యాలెన్సర్ ఉన్నది లాంగ్ బ్యాటరీ లైఫ్ అట డ్రాప్ అండ్ క్రాష్ రెసిస్టెంట్ ఆన్సర్ ఉన్నది ఇదేందో నేను మీకు థర్డ్ పాయింట్ దీని అన్బాక్సింగ్ చేసిన తర్వాత చూపిస్తా లాస్ట్లో కనుక మీరు చూసినట్లయితే లైట్ వెయిట్ అండ్ ఫ్లెక్సిబుల్ బాడీ అనేది ఉంది ఇది 2.4 GHz సిగ్నల్ మీద అయితే వర్క్ చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మల్టీ డైరెక్షనల్ కంట్రోల్ అండ్ స్మార్ట్ గైరోస్కోప్ యూఎస్బీ ఛార్జింగ్ లాంగ్ బ్యాటరీ లైఫ్ అని అయితే రాసి ఉంది ఇవన్నిటిని కూడా మనం ఒకదాని తర్వాత ఒకటి టెస్టింగ్ అయితే చేద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం అండ్ చూద్దాం దీని లోపల ఏమేమి వచ్చినాయి ఏం కదా అని చెప్పేసి దీన్ని అన్బాక్సింగ్ చేసినాం అనుకోండి మంచిగా థర్మాకోల్ ఫోమ్లో దీన్ని అయితే పెట్టించారు అండ్ ఇగో మన ఫైటర్ జెట్ అయితే బయటకు వస్తుంది 3 2 1 సో ఫస్ట్ వచ్చేసి మనం ఫోమ్ ఫైటర్ని అయితే బయట తీద్దాం దీని గురించే చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాము మీరు చూసినట్లయితే ఆ ఫైటర్ జెట్ వచ్చేసి ఇదే ఇప్పుడు గాల్లో అయితే ఎగరబోతుంది అండ్ దీంట్లో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటి అంటే మనం ఫైటర్ని ఒకవేళ గాల్లో లేపినాం అనుకోండి ఫస్ట్ టైం ఎవరికి అంత పర్ఫెక్ట్గా ఫ్లై అయ్యారు ఒక 10 సార్లు ఫ్లై చేసాక సో ఇది పోయి ఎక్కడైనా గుద్దుకుంటే ఇది ఫోమ్తో తయారైంది కాబట్టి ఇరిగిపోతుంది కదా అట్లా ఇరిగిపోకుండా స్టార్టింగ్లో మీరు చూడొచ్చు ఇదైతే వచ్చింది ఇది దీనికి గుద్దుకున్నా కానీ ఏం కాదు అన్నట్టు ఇది మన రబ్బర్తో ట్యూబ్తో ఇట్లా తయారు చేసి ఇచ్చారు ఇక ఇంత బెండ్ అవుతుంది ఇది గుద్దుకున్నా కానీ ఏం కాదు ఎంతో స్పీడ్గా పోయినా కానీ అండ్ దీనికి మీరు ఇక్కడ బ్యాక్ సైడ్లో కనుక చూసినట్లయితే చిన్న 2 మోటార్లు ఉన్నాయి ఒకటి బ్లూ మోటార్ ఒకటి రెడ్ మోటార్ ఏ మోటార్ బి అండ్ బ్యాటరీని ఇన్సర్ట్ చేసుకోవడానికి ఇక్కడ మనకు ఆప్షన్ అయితే ఉంది దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాటరీ ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఇక్కడనే మీకు ఆన్ ఆఫ్ బటన్ అయితే వస్తుంది అండ్ ఈ వైర్ బయటకి తేలి అనిపిస్తుంది మీకు ఇది ఏంటి అంటే ఇది మనకు సిగ్నల్ అందిస్తుంది అనమాట రిమోట్తో మనం కంట్రోల్ చేసినప్పుడు ఎట్లా కంట్రోల్ చేస్తే అట్లా కంట్రోల్ కానీ ఇది యూజ్ అవుతుంది సో దీన్ని సైడ్ పెట్టేద్దాము ఈ ఫైటర్ ఫ్లైట్ గాల్లో ఎగురుతున్నప్పుడు దాన్ని మనం కంట్రోల్ చేయాలి కదా కంట్రోల్ చేయడానికి మనకు ఒక రిమోట్ కంట్రోలర్ అయితే వచ్చింది మీరు చూడొచ్చు 2 జాయ్ స్టిక్స్ ఉన్నాయి దీనికి కింది సైడ్ 2 బటన్స్ ఉన్నాయి పైన సైడ్ 2 బటన్స్ ఉన్నాయి వీటిని యూజ్ చేసి కూడా మనం కంట్రోల్ చేసి చూద్దాం ఏమవుతుంది ఏం కదా అని చెప్పేసి దీన్ని ఆన్ ఆఫ్ చేయడానికి రిమోట్కి కూడా మనకు ఒక ఆన్ ఆఫ్ బటన్ అయితే వచ్చింది కింది సైడ్ ఈ రిమోట్ వచ్చేసి ఫైటర్కి కనెక్ట్ అయిందా లేదా చూసుకోనికి ఒకటి LED లైట్ కూడా వచ్చింది ఇది బ్లింక్ అవుట్ అయిపోయినట్లయితే మనకు కనెక్ట్ అయి ఉన్నట్టు అనమాట సో దీనికి కూడా ఛార్జింగ్ రావాలి కదా ఛార్జింగ్ కానికి మనకు ఆప్షన్ అయితే లేదు 3 మనం ఇటువంటి సన్న సెల్లులు అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది రిమోట్లు వేస్తాం కదా అవే సెల్లులు దీంట్లో వేసినాం అనుకో 2 కూడా ప్రాపర్గా కనెక్ట్ అయిపోతాయి ఇందులో డిస్ప్లే కావాలంటే నీకు రిమోట్కు ఎంత లేదన్నా కానీ ఒక ₹1,00,000 పెట్టాలి కాకపోతే ₹1,00,000 ఫ్లైట్ అయితే కాదు చాలా తక్కువ ఎంత ఏం కథ ఎక్కడ కొనాలని మొత్తం కూడా ఈ వీడియోలో చెప్తా స్టే ట్యూన్ వీటితో పాటుగా మనకు చాలా యాక్సెసరీస్ అయితే రావడం జరిగింది అండ్ దీంట్లో మీరు చూసినట్లయితే ఏమేమి వచ్చినాయో చూపిస్తా పయ్యాలు ప్రాపర్గా ఒకవేళ ఎవరైనా నేర్చుకురు అనుకోండి దీన్ని ఒకవేళ రన్వే ఉన్నట్లయితే రోడ్ ఉన్నట్లయితే రోడ్ మీద మంచి ఇట్లా ల్యాండ్ కూడా చేయొచ్చు దానికోసమే బ్యాక్ సైడ్ 2 వీల్స్ ఫ్రంట్ సైడ్ కనుక మీరు చూసినట్లయితే ఒక సింగిల్ వీల్ అయితే రావడం జరిగింది కనెక్ట్ చేస్తుంది దానికి కాసేపట్లో నెక్స్ట్ వచ్చేసి మన ఫైటర్కు ఒక నిమిషం ఉండు ఈ ఫైటర్కు బ్యాక్ సైడ్లో ఇవి ఉన్నట్లయితేనే లుక్ అంతేకాకుండా లెఫ్ట్ సైడ్ కావచ్చు రైట్ సైడ్ కావచ్చు ఒకవేళ దీన్ని మనం రొటేట్ చేయాలంటే ఇవి చాలా అవసరము సో ఇవి కూడా 2 రావడం జరిగింది కనెక్ట్ చేద్దాం తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీని బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకోనికి ఒక చిన్న బ్యాటరీగో ఎంతుందో మీరు చూడండి అంటే లైట్ వెయిట్ ఉంటేనే గాల్లో ఎగరగలుగుతుంది ఒకవేళ మన కార్ బ్యాటరీ వెయిట్ లేవమని చూసినాం అనుకో అది లేవది సో అందు గురించి ఇంత చిన్న బ్యాటరీ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి దీని ఛార్జర్ ఆ తర్వాత
ఒకవేళ మన అదృష్టం బాగలేక ఒకవేళ ఈ ఫైటర్ జెట్ పోయి ఎక్కడన్నా క్రాష్ అయింది అనుకోండి, దాని ప్రొపెల్లర్ సిరిగిపోతాయి కదా. సో దానికోసం 2 ప్రొపెల్లర్స్ కూడా రావడం జరిగింది. ఏ దానికి ఒకటి, బి దానికి ఒకటి. ఎందుకు పనిచేయదు చూడు, ఇప్పుడు ఎట్లా చెప్తాం, మంటలు వస్తాయి. అది ఆర్సీ ఏమైనా ఫ్యూయల్ మీద రన్ అవుతుందా. అండ్ వీల్స్ ని పెట్టిన తర్వాత దాన్ని తీసేయడానికి వీల్స్ ని దీన్ని అయితే యూజ్ చేయొచ్చు మనము. అండ్ ఇది ఒక టూల్ అయితే వచ్చిందనమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ఫైటర్ జెట్ ని మొత్తం కూడా రెడీ చేసుకుందాం. ఆ తర్వాత రిమోట్లో బ్యాటరీస్ వేద్దాము. మీరు చూసినట్లయితే ఫుల్ గాలి వస్తుంది. ఏ ఆర్సీ టాయ్ అయినా సరే, డ్రోన్ అయినా సరే ఇంత గాలిలో ఫ్లై అవ్వడం నాట్ పాసిబుల్. బట్ మనం టెస్టింగ్ అయితే చేద్దాం. ఒకవేళ ఇక్కడ ఎగరలేదు అనుకోండి, దీన్ని ఇండోర్లో కూడా టెస్ట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు వచ్చేసి అవుట్డోర్లోనే టెస్ట్ చేద్దాం. సింపుల్గా ఈ 2 వచ్చేసి కనెక్ట్ అయితే అయిపోయినాయి. నిజంగా దీన్ని చూస్తే ఎట్లా అనిపిస్తుందిరా, మస్తుందిగా. నిజంగా ఫైటర్ ఎట్లుంటుందో సేమ్ టు సేమ్ అట్నే తయారు చేసిరు దీన్ని. అట్లే ఉంది, దాంట్లోకి బుల్లెట్లు రావాలి, పెద్ద పెద్ద బాంబులు రావాలి, మస్తు ఉంటుంది. గవేందుకు దీనికి, ఇది ఆడుకోనీకి లేపేయనికి కాదు, పాకిస్తాన్ గురించి కాదు ఇది. సో నెక్స్ట్ వీల్స్ని కనెక్ట్ చేసుకోవడానికి మీరు ఇక్కడ చూసినట్లయితే వెనక సైడ్ బ్యాక్ వీల్స్ ఇక్కడ, ఫ్రంట్ వీల్స్ అక్కడ. బ్యాటరీ కనెక్ట్ చేసుకోనికి సింపుల్గా దీన్ని లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు లోపల నుంచి ఒక కేబుల్ వచ్చింది కదా, ఇది ఆల్రెడీ దానికి కనెక్ట్ అయి ఉందన్నమాట. సో దీనికి కనెక్ట్ చేసేయాలి. బ్యాటరీకి కనెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ బ్యాటరీని లోపల పెట్టేస్తే అయిపోతుంది. లోపల పెట్టి దీన్ని కనెక్ట్ చేసేయాలి. డన్. మొత్తం కూడా ఎవ్రీథింగ్ సెట్ అయితే అయిపోయింది. మన ఫైటర్ జెట్ని అయితే ఒకసారి ఒక లుక్ వేసేయండి. ఇప్పుడు వచ్చేసి ఈ రిమోట్ కంట్రోల్లో మనమైతే ఈ బ్యాటరీస్ని అయితే వేద్దాం. ఇవి 1.5 వోల్ట్ AAA బ్యాటరీలు. ఈ 3 వేసినాం అనుకో పర్ఫెక్ట్గా వర్క్ అయితే అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ మన రిమోట్ కంట్రోల్ని ఫైటర్ జెట్తో అయితే కనెక్ట్ చేసుకుందాం. ఇది కుడుతుందా మరి, పోయినసారి లెక్క అవుతుందా ఏమో రాదు. దేవుని పైన భారం వేసాము. కింద బటన్ ఆన్ చేసినాం అనుకోండి, ఇది వచ్చేసి ఆన్ అయిపోయింది. లైట్ బ్లింక్ అవుతుంది. ఏర్పడుతుంది కెమెరాలో. దీన్ని కనెక్ట్ చేయడానికి కింది కనాలి, మీది కనాలి. ఈ ఫైటర్ని ఫస్ట్ ఆన్ చేసుకోవాలి. దీన్ని ఆన్ చేయగానే మీరు చూడొచ్చు ఇక్కడ LED లైట్స్ వచ్చేసి బ్లింక్ అయితే అవుతున్నాయి, కనిపిస్తున్నాయి కెమెరాలో. మొత్తం పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయింది ఫైటర్ ఫ్లైట్. సో దీన్ని కనెక్ట్ చేయడానికి ఫస్ట్ మనం రిమోట్ని ఆన్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి కింది కనాలి, తర్వాత మీది కనాలి. ఓ కనెక్ట్ అయింది. ఇయో మీరు చూడొచ్చు 3, 2, 1. అంటే గాలి ఒకవేళ లేపరాలేదు అనుకోండి, స్టార్టింగ్లో ప్రాబ్లం అవుతుంది. దాని కింద కూడా మాడచ్చు దీంతో. ఇయో నాకు తెలిసి దీని మీదనే ఎగురుతుందిగా వచ్చేది. లేపు మరి. అజ్జా క్రాష్ అయిపోయింది. కానీ అయ్యా టేక్ ఆఫ్లో ప్రాబ్లం వచ్చి క్రాష్ అయితే అయింది. ఇది చిన్న చిన్న మోటార్లు ఉన్నాయి కదా, దీనికి గాలి వచ్చేసి ఘోరంగా వస్తుంది, అందరికి తెలిసిన విషయమే. సో దానివల్ల ఇది గాలి ఎగురుతో లేదో అనిపిస్తుంది. బట్ మన ట్రై మనం అయితే చేద్దాం. ఫస్ట్ టేక్ ఆఫ్కి అయితే సిద్ధం అవుతుంది. ఆ టేక్ ఆఫ్ ఏం ప్రాబ్లం కావద్దు, దీని మీదకి లేపరాం పోతుంది. ఫస్ట్ టేక్ ఆఫ్కి రెడీ. 3, 2, 1. ఇష్టపెట్టరా. అరే 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 అయ్యా మొత్తం వైర్లల్లా కానీ పేలలే. ఏమైంది? ఇది దొరికింది అంతే. ఇంకా నయం ఏం కాలేదు. మన ఫైటర్ జెట్ పోయి చక్కగా 3 ఫేస్ కరెంట్ వైర్లు దానికి కానీ ఒక్కసారి బుస్సుమంటే ఎట్లుండు, కరెంట్ కూడా ఉన్నది. అయ్యా కదా ఇందిరా ఆ సేమ్ విమానం లెక్కన అనిపించిందిరా. దీన్ని చూసిదాన్ని చూడంగానే అట్నే ఉన్నది కదా కొంగ. 3, 2, 1.
వస్తుంది కదా కానీ గ్లైడ్ చేస్తున్నా ఇప్పుడు గ్లైడ్ అవుతుంది అది దానికి మోటార్ ఏమనకు వదిలేసి గ్లైడ్ అవుతుంది ఓన్లీ గాలి మీద అది అటు ఇటు అవుతుంది గంట మొత్తం వదిలే రెండు స్పీడ్ కింద పడుతుంది ఆటు కొట్టుకోపోతుంది గాలికి చూద్దాం ఎట్లయితే మళ్ళా మలుపు పడే టైంలో సార్ స్పీడ్ ఇడు ఆడకి ఎంత ఫాస్ట్ పోతుందా గాలి పోతుంది కాబట్టి మీది చూస్తే సుక్కలు దగ్గర ఒక 2-3 minutes దాని మోటార్ ఆఫ్ చేసి ఖాళీ ఏదైతే గాలి వస్తుందో ఈ గాలి మీదనే గ్లైడ్ చేసిన మస్తు ఉంది కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ ఫైటర్ ప్లేన్ ని లేపాలి అంటే రిమోట్ ఎట్లా వర్క్ అవుతుందో మీకు తెలిసి ఉండాలి. ఎట్లా వర్క్ అవుతుంది అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే లెఫ్ట్ సైడ్ ఏదైతే మనకి జాయ్స్టిక్ ఉందో ఈ జాయ్స్టిక్ వచ్చేసి దాని థ్రోటల్ ని పెంచనీకి అన్నట్టు అంటే స్పీడ్ ని ఇంక్రీజ్ చేయడానికి యూజ్ చేస్తాము. అండ్ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో ఈ లెఫ్ట్ సైడ్ మనము ఆర్సీ ఫైటర్ ని మనం ఎక్కడికైతే దింపాలనుకుంటున్నామో లెఫ్ట్ సైడ్ దింపాలనుకుంటే లెఫ్ట్ సైడ్ దింపవచ్చు, రైట్ సైడ్ దింపాలనుకుంటే రైట్ సైడ్ దింపవచ్చు. దీంట్లో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు గాలి ఎక్కువ వస్తుంది కదా, పోయినసారి దీంట్లో 10% కూడా మీరు ఫైటర్ జెట్ ఇది వచ్చేసి మంచిగా ఎగురుతుంది. ఇంకా మనము దీన్ని లేపనీకి ఇప్పుడు గాలి మంచిగా వస్తుంది కదా, జస్ట్ ఈ థ్రోటల్ ఏదైతే ఉందో దీన్ని మొత్తమే బంద్ చేయాలి. బంద్ చేసిన తర్వాత దీంతోనే గ్లైడ్ చేయొచ్చు. నేను 2 minutes ఎట్లా గ్లైడ్ చేసినా మొత్తమే థ్రోటల్ లేకుండా అటు ఇటు ఈ గాలిని యూజ్ చేసుకొని కొద్దిగా తిరుగుతాయి ఫ్యాన్స్ దీన్ని యూజ్ చేసినప్పుడు అట్లా దింపిన. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ ఏవైతే ఎక్స్ట్రా బటన్స్ ఉన్నాయో ఈ బాక్స్ మీద దీని కంట్రోలింగ్ మొత్తం రాసి పెట్టేదే మనకు వస్తుంది అనమాట. ఇది వచ్చేసి లైట్ కంట్రోలింగ్ అట ఈ లెఫ్ట్ సైడ్ది. నెక్స్ట్ ఇది వచ్చేసి హై అండ్ లో స్పీడ్ అట. ఇక్కడ మీరు చూసినట్లయితే థ్రోటల్ లెవెల్, నెక్స్ట్ వచ్చేసి ఫైన్ ట్యూనింగ్ లెఫ్ట్ అండ్ ఫ్యాన్ ట్యూనింగ్ రైట్ అని ఉన్నది. ఇది స్విచ్ ఆన్ ఆఫ్ది. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి లెఫ్ట్ చూద్దాం. ఏమైనా ఆఫ్ చేసినావు నువ్వు? మన దీంట్లో మొత్తం గడ్డి ఎరిగిపోయింది. తీసేది నాకేం భయం అవుతుంది అంటే అక్కడ దిక్కు సబ్స్టేషన్ ఉన్నది, తిరిగి పోయాల పడ్డా అనుకో, ఆయన సబ్స్టేషన్ కూలిపోయింది అనుకో, అన్న అపశకనం మాటలు. అబ్బో ఆగా పోయినసారి లెక్క ఎత్తుంది మళ్ళీ 2 సార్లు కింద పడంగానే. One, 2, 3. గాలి అది నా కంట్రోలింగ్ లో లేదు ఇప్పుడు. ఒక విమానం అయితే మొత్తం చెట్టు లోపల ఇరికిపోయింది. ప్రమాదం ఘోరంగా జరిగింది ఇక్కడ. ఇక్కడ అయ్యంత పైగా వాటర్ల వల్లే. ఇరికింది దేనికి డ్యామేజ్ కాకుండా. ఒకసారి మీరు చూడండి ఆ ఫ్లైట్ వచ్చేసి ఎట్లా ఇరికిందో. ఇలా డ్రైవర్ మంచిగా ఫస్ట్ చూడు, అందరు మంచిగా ఉన్నారు. విమానానికి కూడా ఏం కాలేదు, ఎట్లుందో అట్లా చక్కగా వచ్చి అలా పడ్డది. ఇది కదా మనకి కావాల్సింది. కిందికి ఇట్లా పోయి ఇట్లా మెల్లలేస్తాను. గాలి బాగుండడం వల్ల కిందికైతే జారిపోతుంది. ఇంత గాలిలో కూడా అది అంటే చెప్పినట్టు అటు ఇటు తిరుగుతుంది అంటే క్రేజ్ అనిపిస్తుంది. ఊడిటే పోతున్నాయి, పిట్టలే కొట్టుకపోతున్నాయిరా. వీటిని తీసి చూపిద్దాం వీళ్ళకు, అప్పుడు తెలుస్తుంది గాలి ఎంత వస్తుంది అనేది. ఇగో ఈ పిట్టలే కొట్టుకపోతున్నాయి గాలికి. అవి ఇక్కడికి పోతున్నాయి కానీ వాటికి కంట్రోల్ అవుతలేదు. అటు పోతలేవు, అటు సైడ్ పోతలేవు, కొట్టుకపోతున్నాయి.
ఇది ఇది కొట్టుకోకూడదు. యా ఇది ఎంత పానం దాన్ని అది ఎట్లా లేస్తుంది ఇంత గాలిలా, కానీ లేచిన కాడికి మాత్రం పర్ఫెక్ట్ పోతుంది. ఇంత మెల్లగా గ్లైడ్ చేసుకుంటూ ఎత్తున్నాడు దగ్గర రాక. వస్తున్నారా మన దగ్గరకు వచ్చిందిరా. అరే దాని వీర్రా మన దీని మీద దించుమని దీని మీద దించని తీసుకొచ్చిన డ్రైవర్ మారిపోవాలిరా. డ్రైవర్ సక్కలేదు. ఏం డ్రైవింగ్ నేర్చుకున్నాను? పైలట్ అంటారు, విమానం లేపడం, డ్రైవర్ కాదు. ఏదో ఒకటి. రెడీ 3, 2, 1. ఇంకా జర పైన లేపాలి రై. యాక్చువల్లీ చెప్పాలంటే రన్వే సరిపోతలేదు. రన్వే కాదు, పైలట్ సక్కలేదు. లేపరా ఉడా. ఏయ్ పైలట్ నడుపుతలేడని చక్క వచ్చి నాకే గుద్దుకున్నది. పైలట్ నడుపుతలేడని పైలట్ మీదే పగ తీర్చుకున్న ఫైటర్. ఇది ఉన్నా అందుకే నా హార్డ్ సర్ఫేస్ మీద గుద్దుకున్నా కానీ ఏం కాదు ఇప్పటి లెక్క. నాకేం కాదు దానికేం కాలే. ఆ వైర్ల మీదనే తీసుకోదాం అనుకోండి ఇట్లా చక్కగా. వైర్ల మధ్యలోకి ఏంటి వెళ్తా అనుకున్నా. పైలట్ పోయినసారి తెప్పించిన ఫ్లైట్ వచ్చేసి ఒక 2 minutes కూడా మిగలలేదు, కానీ ఈసారి తెప్పించింది వచ్చేసి 15 నిమిషాలు. ఎంత మంచిగా కంట్రోల్ అవుతుందో చూడు. ఇప్పుడు గాలి తక్కువ ఉందిగా, ఇప్పుడు కొద్దిగా మన బుద్ధిని అది కంట్రోల్ చేసుకోవచ్చా. అబ్బా మేము దాన్ని అన్బాక్సింగ్ చేసినప్పుడు దాంట్లో బ్యాటరీ వచ్చింది కదా, దాంట్లో ఎంత ఛార్జింగ్ ఉందో ఆ ఛార్జింగ్తోనే యూజ్ చేస్తున్నాం. దాన్ని ఛార్జింగ్ కూడా పెట్టలేదు. తక్కువైంది అర కొద్దిగా ఏమున్నది. కన్ను తాకి కన్ను పోతుంది, అప్పుడు కన్ను కూడా అంట నేను. టేబుల్ మీద తీస్తారా? దించానా విజయ్? టేబుల్ మీద తీస్తున్నా. టేబుల్ మీద ఇప్పుడు కాదు వచ్చి మమ్మల్ని గుర్తుంది చక్క. పిల్లర్లు బరాబర్ గాడుపు కొట్టుకపోతుంది మొత్తం. పోయింది మళ్ళీ అటు పోయింది. పొలంలో వాడాలి ఎటు దింపురా. దీన్ని లేపి దీంట్లో ఉన్న ఛార్జింగ్ మొత్తం ఓడేసిర్రు. సో చూసిరు కదా మనం పోయినసారి తెప్పించిన ఫైటర్ ప్లేన్కి ఈసారి తెప్పించిన దానికి ఎంత తేడా ఉందని చెప్పేసి. అదైతే రివర్స్లో అయింది, కింద పడ్డది, షెట్టు గుద్దుకుంది, దీనికి క్రాష్ అయింది. కాకపోతే ఒక్కసారి కూడా ప్రాపర్గా అయితే ఎగరలేదు. కానీ ఈసారి కనుక మీరు చూసినట్లయితే నెక్స్ట్ లెవెల్లో ఇదైతే వర్క్ అయితే అయింది. మనం ఏంటంటే అటు దింపుతుంది. ఈ గాలి ఏదైతే వస్తుందో ఇది రాకుంటే ఇంకా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుండే. ఈవెన్ మనం ఇంత గాలిలో కూడా టేబుల్ పైన ల్యాండ్ చేయడానికి ట్రై చేసినాం, సైడ్ పడ్డది. అదే గాలి రాకుంటే మేబీ ల్యాండ్ చేసినా ల్యాండ్ చేయవచ్చు. అంత పర్ఫెక్ట్
పర్ఫెక్ట్ దీని కంట్రోలింగ్ అయితే ఉన్నది. అయితే ఇట్లా కిందకి ఇట్లా పోతే ఆ కింద పడ్డది అనుకున్నాం కానీ సార్ నాకు గుద్దింది దీని మీద ల్యాండ్ చేయకపోతే. కానీ ఏదేమైనా కానీ మంచిగానే వర్క్ అవుతుంది. నేను చెప్తున్నా కదా దీని ఆపరేటింగ్ మనకు నేర్చుకొని కొద్దిగా టైం పడుతుంది. ఒక 10 సార్లు అయిపోయారు అనుకో అదే తెలుస్తుంది. ఇది వచ్చేసి మనకు థ్రోటల్, ఇది వచ్చేసి కంట్రోలింగ్, పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఒకవేళ మీరు కనుక ఈ ఆర్సీ ప్లేన్ని బై చేయాలి అనుకుంటే దీని కాస్ట్ వచ్చేసి అమెజాన్లో కావచ్చు, ఫ్లిప్కార్ట్లో కావచ్చు మనకు 2499 అవుతుంది, 2500 రూపీస్ అవుతున్నది. దానికంటే తక్కువ ప్రైస్కి ఏ విధంగా ఉన్నాను నేను మీకు చెప్తా. దీని లింక్ వచ్చేసి బయోలో ఉంటుంది, అక్కడ నుంచి మీరు బై చేయొచ్చు దానికంటే తక్కువ ప్రైస్కే. అండ్ అంతేకాకుండా డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తా. ఒకవేళ మీకు ఈ టాయ్ కావాలనుకుంటే పర్ఫెక్ట్ కండిషన్లో ఎగిరేది, పోయినసారి లెక్క ఫెయిల్ అయ్యేది కాదు, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే బై చేయండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.